ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మనకి ఆదాయం 11, వ్యయం 5గా ఉన్నాయి. అలాగే రాజ్యపూజ్యం 2, అవమానం 6గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆదాయం విపరీతంగా ఉందన్నమాట ఈ వృశ్చిక రాశి వారికి. ఇప్పుడు ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా చెడ్డవాళ్ళతో స్నేహాలు. కాబట్టి ఈ అష్టమ గురుగ్రహం జూన్ 2, 2026 సంవత్సరం వరకు ఉండడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి మంచి వాళ్ళతో స్నేహాలు మానేసి చెడ్డవాళ్ళతో స్నేహాలు చేయడం ద్వారా వాళ్ళు చెడ్డ ప్లాన్స్ ఇవ్వడము, దాని ద్వారా మీరు చేయడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. సో యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేయడం ద్వారా మనకేమవుతుంది, లాస్ తర్వాత అయినా వస్తుంది. యాంటీ సోషల్ యాక్టివిటీస్ అటువంటి పర్సన్స్తో మీరు వ్యవహారాలు నడపడము, స్నేహాలు నడపడం ద్వారా ప్రాబ్లం ఇప్పుడు రాకపోయినా తర్వాత అయినా వస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో మనము వృశ్చిక రాశి వారికి ఇప్పుడు అర్థం కాదు. సో ఈ రాశి వారికి అందరికీ కూడా రాజ్యపూజ్యం అనేటటువంటిది తక్కువగా ఉంది, అవమానం ఎక్కువగా ఉన్న కారణంగా ఎక్కడికి వెళ్ళినా సరే పనులు ఆలస్యంగా అవడము, తద్వారా మీకు అందరికీ కూడా అవమానకరంగా బిహేవ్ చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కొన్ని పనులు లేట్గా అవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి మనకి కేతువు సింహరాశిలో ఉన్న కారణంగా మనకి అద్భుతాలు మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లు మీరు చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా ఇతర దేశాలకు మీరు ప్రయత్నించడము, విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలని అనుకోవడము, అలాగే ఇక్కడ చేస్తున్నటువంటి వ్యాపారాలు కాకుండా విదేశాల్లో మీరు వ్యాపారాలు స్టార్ట్ చేయడము, ఇలాంటివన్నీ కూడా చేయడం ద్వారా బ్రహ్మాండంగా మీరు ముందుకు వెళ్తారు. అయితే ఈ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రికగ్నిషను రావడము, తర్వాత కీర్తి ప్రతిష్టలు రావడము, తర్వాత ప్రమోషన్స్ రావడము ఉంటుంది. అయితే వర్క్ విషయంలో కొంచెం ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి గజిబిజిగా ఉండడము అండ్ కంఫర్టబుల్గా ఉండకపోవడము అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము అనుకున్న పనిలో అనుకున్నట్లు మనం సాధించుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి అనేటటువంటి కసి, ఆ యొక్క దీంతో కసితో మీరు పనిచేయడం అనేటటువంటివి జరుగుతాయి.